ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అది సబబేనంట. వంశీని అరెస్ట్ చేశారు, కరెక్టేనంటారా? కరెక్టే. అసలు ఇప్పటికే కొన్ని లేట్ అయ్యాయి, తొందరగా చేయాలి. ఇంకా బెదిరించి అరెస్ట్ చేస్తాక ఏమున్నదండి, తన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. గత వైసీపీలో టైంలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు చేసే పనే ఇది. ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. మార్నింగ్ అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో అరెస్ట్ చేశారు. అది సబబేనంటారా? సబబు అంటే మరి బ్రహ్మాండమైన సబబు. ఎందుకంటే ఆయనకి ఏమీ లేని వ్యక్తిని హైప్ చేసేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంత కాంపిటెంట్ ఉన్నా ఆ కాంపిటెన్స్ పక్కన పెట్టి వంశీ గారి సీట్ ఇచ్చి పార్టీ హైప్ చేసి ఎంతో అభివృద్ధి చేస్తాడన్న ఉద్దేశంతో పార్టీలో వచ్చి సీట్లో గెలిచి పార్టీ కార్యకర్తల మీద తిరగబడి చాలా అన్యాయంగా ప్రవర్తించారు కదా. అది తప్పు కదా. అది మరి వాళ్ళు చేసే అన్యాయం, విధ్వంసం, ఆడబడి, అంత దారుణమైన ఆడబడి, అది కరెక్ట్ కదండి. బెదిరించి అరెస్ట్ చేశారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దీని మీద బెదిరించి అరెస్ట్ చేస్తాక ఏమున్నదండి, తన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. బెదిరించి భయపెట్టి అరెస్ట్ చేసే విధిలో ఏముండదు. ఇప్పుడు చట్టం అనేది బెదిరించి ఎవరిని చేయదండి. తప్పులు చేస్తేనే తీసుకెళ్లి జైల్లో పెడతారు, అంతేగాని బెదిరించి చేసి పోయిన గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ అయినా, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా సరే, ఏదైనా సరే తప్పు జరిగితేనే తీసుకెళ్తారండి. ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయడం తప్పు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, ఒక ప్రజానాయకుడు ఈ విధంగా అసలు చేయకూడదు. గత వైసీపీలో టైంలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు చేసే పనే ఇది. పార్టీ ఆఫీసుల మీద కనుక ఏ కార్యకర్త కూడా ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయకూడదు. తప్పు. అది తప్పు. వంశీని అరెస్ట్ చేయడం సమర్థిస్తున్నారు. చట్టం తన పని చేయాలి కదా. చట్టం చేసినందుకు చట్టాన్ని గౌరవిస్తున్నాం. ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, మన టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తూ మీరు సమర్థిస్తున్నారు దాన్ని? సమర్థిస్తున్నాం అండి. ఎందుకంటే వంశీ అనే ఆయన తెలుగుదేశం పార్టీలో టికెట్ పుచ్చుకొని గెలిచి ఆయన ఇష్టం వచ్చినట్టు పార్టీ ఆఫీస్ మీద వాటి మీద దాడి చేయడం అది కరెక్ట్ కాదండి. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. అరెస్ట్ చేయాలండి. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, కరెక్టేనంటారు? అది కరెక్టేనంటే మరి దాడి చేసింది కరెక్టే కదా. దాడి చేయడం తప్పే కదా. దాడి చేయడం తప్పు కాబట్టి అరెస్ట్ చేశారు. పార్టీ ఆఫీస్ కాదు, ఏ ఆఫీస్ మీద అయినా, గవర్నమెంట్ ఆఫీస్ మీద, ఎంఆర్ఓ ఆఫీస్ మీద, ఏ ఆఫీస్ మీద అయినా దాడి చేసినది తప్పు. అది అలాంటి వారిని అయినా అరెస్ట్ చేయాలి. వంశీని అరెస్ట్ చేశారు, కరెక్టేనంటారా? కరెక్టే. అసలు ఇప్పటికే కొన్ని లేట్ అయ్యాయి, తొందరగా చేయాలి. ఇంకా ఇప్పుడు చాలా మంది విడిచిపెట్టున్నారు. లేదంటే ఇంకా బాగా ఇప్పుడు తొందరగా చేయాలి అరెస్ట్. ఇలా దాడి చేయడం అనేది ఎవరిదైనా తప్పే. ఏ పార్టీ మీద ఎవరు చేయడం తప్పే. అది దాన్ని ఖండించాలి, వదలకూడదు. అట్టి వరుసలో తప్పు చేసి శిక్షించాలి. అది వంశీని వేసేయాలి. అసలు జనాలను ఇబ్బంది పెట్టి వాళ్ళని తప్పలేదు. ఇట్టి పరిస్థితుల్లో తప్పలేదు, చేయవలసిందే. చేయాలి. చేయాలి.